దేశంలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. కొత్తగా 4 ఓమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. వీటిని LF7, XFG, JN1.16, NB1.8.1 కొత్త ఉప రకాలుగా గుర్తించారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ముఖ్యంగా మే నెల నుంచి XFG వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం 6,483 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు 113 మంది కరోనా బాధితులు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 2వ వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,483 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.